Hello everyone, welcome back to Data Valley. ఇప్పటిదాకా ఈ సిరీస్ స్టార్ట్ చేసి 2 వీడియోస్ అయినాయి. ఫస్ట్ వీడియో వచ్చేసి ఏజెంటిక్ ఏఐ ఇంట్రడక్షన్ చూసాం. సెకండ్ వీడియో లాంగ్ చైన్ బేసిక్స్ చూసాం ఫర్ ఏఐ ఏజెంట్స్, బిల్డింగ్ ఏఐ ఏజెంట్స్. అయితే దాని నెక్స్ట్ వచ్చిన వీడియో ఏంటంటే లాంగ్ గ్రాఫ్ బేసిక్స్. అంటే లాంగ్ చైన్ అండ్ లాంగ్ గ్రాఫ్ ఆర్ బోత్ ఫ్రమ్ లాంగ్ చైన్. లాంగ్ చైన్ రిలీజ్ చేస్తుంది లాంగ్ గ్రాఫ్. సో ఈ లాంగ్ గ్రాఫ్ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది అంటే లాంగ్ చైన్ ఈజ్ మోర్ ఆఫ్ లైక్ ఎల్ఎల్ఎంస్ని ఆర్కెస్ట్రేట్ చేయడానికి ఒక ఏజెంట్ యొక్క బ్లూ ప్రింట్ని ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ప్రీబిల్ట్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూజ్ చేసి ఏజెంట్స్ని బిల్డ్ చేయడానికి, ఏజెంట్ చైన్స్ని బిల్డ్ చేయడానికి అండ్ ఆల్సో ఈ టూల్ ఎగ్జిక్యూషన్ కూడా లాంగ్ చైన్లో పాసిబుల్. అది మనం ఎలాగా ఏంటి అనేది లాంగ్ చైన్ యూజ్ చేసి చూసాం ఆల్రెడీ. అయితే లాంగ్ చైన్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏజెంట్స్ ఎప్పుడైతే బిల్డ్ చేస్తామో మేజర్ కాంప్లెక్స్ టాస్క్ కానీ లేదంటే కొన్ని ఈవెన్ సింపుల్ టాస్క్స్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి ఏజెంట్స్. ఎందుకు అంటే వాటికి మెమొరీ ఉండదు. ఏజెంట్స్కి బేసిక్గా బ్రెయిన్ ఉంటుంది కానీ మెమొరీ ఉండదు. మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినట్టు ఈ ఏజెంట్స్కి మెమొరీ మనం ఎక్స్టర్నల్గా ఆర్ లెట్సే ఏదో ఒక టూల్ ఆర్ ఏదో ఒక డేటాబేస్ని కనెక్ట్ చేసి మెమొరీ లైక్ కాంటెక్స్ట్, కాన్వర్జేషన్స్, పాస్ట్ ఎగ్జిక్యూషన్ డేటా ఇదంతా కూడా డేటాబేస్లో స్టోర్ చేస్తాం. ఆ ఏజెంట్ నెక్స్ట్ టైం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ డేటాబేస్లో స్టోర్ అయిన ఈ కాంటెక్స్ట్ ఇదంతా కూడా రిఫర్ చేసి దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. దట్స్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ మెమరీ. ఏజెంట్కి మెమరీ అంటే మళ్ళీ సెపరేట్గా కైండ్ ఆఫ్ ఏదో అడ్వాన్స్డ్ ఇన్నోవేషను, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాదు. ఇది బేసిక్గా ఏంటంటే అది పాస్ట్ హిస్టరీస్ లేదంటే అది ఎగ్జిక్యూషన్ లేదంటే డిఫరెంట్ సినారియోస్లో అది ఎలా బిహేవ్ చేసింది ఇవన్నీ కూడా స్టోర్ చేసి దానికి సంబంధించిన లైక్ రూట్ ఆర్ లెట్స్ ద ప్లాన్ ఇవన్నీ కూడా ఒక డేటాబేస్లో స్టోర్ చేసి నెక్స్ట్ టైం వెన్ ఇట్ ఎగ్జిక్యూట్స్ దానికి మళ్ళీ యాక్సెసిబుల్గా ఉంచడమే దిస్ ఇస్ కైండ్ ఆఫ్ మెమరీ అని. ఓకే, సో లాంగ్ చైన్లో మనం చూసిన మెమరీ ప్రాబ్లమ్ మనం ఎలా చేస్తాం, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాం ఆర్ లెట్స్ దానికి సొల్యూషన్ ఏంటి అని ఉన్నప్పుడు ఇక్కడ లాంగ్ గ్రాఫ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే, సో ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసాం, లాంగ్ చైన్ యొక్క ఏజెంట్ ఎగ్జిక్యూటర్ అనే మాడ్యూల్ ఆర్ ప్రీబిల్ట్ కాంపోనెంట్ని యూజ్ చేసి ఏజెంట్స్ని క్రియేట్ చేసి ఏజెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసాం. ఇట్ ఈస్ ఆల్ పవర్ఫుల్. దట్స్ ద ఫౌండేషనల్ ఫేజ్, దట్స్ ఆల్ పవర్ఫుల్. కానీ దాంట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏజెంట్ ఒక ప్రాబ్లమ్ని ఆర్ లెట్సే ఒక టాస్క్ని మల్టిపుల్ స్టెప్స్లో ట్యాకిల్ చేస్తే అందులో ఫస్ట్ స్టెప్లో ఎగ్జిక్యూట్ చేసిన ఫంక్షన్ ఆర్ లెట్సే ఫస్ట్ స్టెప్లో పర్ఫామ్ చేసిన యాక్షన్ అండ్ త్రూ అవుట్ ద స్టెప్స్, నాట్ జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే కాదు, త్రూ అవుట్ ద స్టెప్స్ ఇన్ ద ఎంటైర్ టాస్క్ కంప్లీషన్ ఆ స్టెప్స్లో తీసుకున్న యాక్షన్స్ దాని యొక్క రిజల్ట్స్ ఏజెంట్కి గుర్తుండవు బేసిక్గా, బికాజ్ ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ స్టోరింగ్ ఎనీవేర్. ఆర్ లెట్సే దాన్ని ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, లెట్సే ఢిల్లీ టు హైదరాబాద్. ఓకే, ఈ ఢిల్లీ నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో మల్టిపుల్ స్టేషన్స్ ఉంటాయి. సో ఈచ్ స్టేషన్కి వచ్చేసరికి యూ డోంట్ నో హైదరాబాద్ ఎప్పుడు వస్తుంది, ఏ టైంకి హైదరాబాద్ వస్తుంది, లేదంటే హైదరాబాద్ రీచ్ అవడానికి ఎంత టైం పడుతుంది అనేది యూ డోంట్ నో. బట్ అప్పుడు ఏం చేస్తారు మీరు, ఢిల్లీ టు హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్స్ వచ్చేసి కిలోమీటర్స్ అయినా కౌంట్ చేసుకుంటూ లైక్ ఒక హాఫ్ అన్ అవర్ పోయిన తర్వాత ఓకే ఇన్ని కిలోమీటర్స్ వచ్చేసాం, ఇంకా ఇన్ని కిలోమీటర్స్ బ్యాలెన్స్ ఉంది అనేది మీరు చెక్ చేసుకుంటాం. సిమిలర్ టు దట్ వెన్ యు ఆర్ డూయింగ్ దిస్ ఒక 2000 కిలోమీటర్స్ లెట్స్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి 2000 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటే ఒక 1000 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత యూ విల్ హ్యావ్ ఎన్ ఎస్టిమేషన్ లైక్ ఓకే 1000 కిలోమీటర్స్ 10 అవర్స్లో కవర్ చేసామంటే ఇంకో 10 అవర్స్లో ఇంకో 1000 కిలోమీటర్స్ కవర్ చేసి హైదరాబాద్ రీచ్ అయిపోతాం. ఇదంతా మీరు ట్రాక్ చేసుకుంటున్నారు కాబట్టి యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా హైదరాబాద్కి ఎప్పుడు రీచ్ అవుతారు, లేదంటే హైదరాబాద్కి ఇంకెంతసేపు పడుతుంది, ఎలా రీచ్ అవ్వాలి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఢిల్లీ నుంచి భోపాల్కి ఫ్లైట్లో భోపాల్ నుంచి హైదరాబాద్ బై రోడ్ రావచ్చు, బికాస్ అక్కడ టెరైన్ అంటే అక్కడ క్లైమేట్ సిచ్యువేషన్స్ ఇక్కడ క్లైమేట్ సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసుకుని మేబీ మీ మోడ్ ఆఫ్ ట్రావెల్ మారచ్చు. సిమిలర్ టు దట్ ఈ డెసిషన్ ఎలా తీసుకుంటున్నారు, పాస్ట్ ఆ 10 అవర్స్ ట్రావెల్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ డెసిషన్ తీసుకుంటాం. సిమిలర్ టు దట్ అంత ఎఫెక్టివ్గా ఏజెంట్ మన టాస్క్ని కంప్లీట్ చేయాలంటే దానికి కూడా హిస్టరీ ఆఫ్ యాక్షన్స్ అది ప్రీవియస్గా అంటే ఒక వన్ టాస్క్ అంటే
ఒక టాస్క్‌ని 10 స్టెప్స్‌లో కంప్లీట్ చేయాలంటే, ఇప్పుడు ఫిఫ్త్ స్టెప్‌లో ఉంది అంటే, ప్రీవియస్ 4 స్టెప్స్‌లో అదేం చేసింది అనేది ఎగ్జిక్యూషన్ హిస్టరీ అండ్ ఆ పాస్ట్ ఎగ్జిక్యూషన్ యొక్క డేటా లైక్ ద రిజల్ట్ ఇవన్నీ కూడా ఒక చోట స్టోర్ అయితే, ఈ స్టేట్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఒక్కొక్క స్టెప్‌ని ఫస్ట్ స్టెప్‌లో కొంత టాస్క్ కంప్లీట్ చేసి, సెకండ్ స్టెప్‌లో ఇంకో కొంత టాస్క్ కంప్లీట్ చేసి, ఈ ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్‌కెళ్ళిన తర్వాత, సెకండ్ స్టెప్‌లో టాస్క్ కంప్లీట్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ స్టెప్‌లో ఎంత కంప్లీట్ చేసింది, ఏ టాస్క్ కంప్లీట్ చేసింది, దాని యొక్క రిజల్ట్ ఏంటి, దాని యొక్క ఫీడ్‌బ్యాక్ ఏంటి, ఇవన్నీ ఆ స్టేట్ లైక్ వి కాల్ ఇట్ ఎస్ స్టేట్ అనమాట. సో, ఆ స్టేట్‌లో వచ్చిన రిజల్ట్స్ అంటే ఫస్ట్ స్టెప్‌లో ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆ స్టేట్‌లో వచ్చిన రిజల్ట్స్, ఆ స్టేట్ యొక్క కైండ్ ఆఫ్ సక్సెస్ అంటే ఆ స్టేట్‌లో ఆ యాక్షన్ యొక్క సక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని సార్లు ఒక్కొక్క యాక్షన్ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. అంటే ఈ ఏజెంట్స్ అన్నీ కూడా డిజిటల్‌గా యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి సమ్‌టైమ్స్ డిజిటల్ వరల్డ్‌లో కొన్ని సక్సెస్‌ఫుల్ యాక్షన్స్ ఉంటాయి. కొన్ని అన్‌సక్సెస్‌ఫుల్ యాక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక మెయిల్ పంపించాలన్నప్పుడు మెయిల్ అడ్రెస్ రాంగ్ అయినా లేదంటే సెండర్ మెయిల్ అడ్రెస్ ప్రాపర్‌గా లేకపోయినా, యాక్సెస్ లేకపోయినా జీమెయిల్‌కి, ఆ జీమెయిల్ అనేది సెండ్ అవ్వదు. సో, ఫస్ట్ స్టేట్‌లో జీమెయిల్ యాక్సెస్ ఇట్‌సెల్ఫ్ అంటే ఒకవేళ ఆటోమేటిక్‌గా ఈ ఏజెంట్ అందరూ ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నారు కాబట్టి, ఇదే ఎగ్జాంపుల్ బాగా అర్థం చేసుకుందాం. ఈ ఏజెంట్ ఆటోమేటిక్‌గా జీమెయిల్‌ని ఓపెన్ చేసి, ఆ జీమెయిల్ పంపించాలి. ఒక న్యూ మెయిల్ డ్రాఫ్ట్ చేసి పంపించాలి అంటే, అది ఒక 10 స్టెప్స్ ఆర్ 5 స్టెప్స్ కింద డివైడ్ చేస్తాం. ఎంటైర్ టాస్క్ ఏంటి? జీమెయిల్ పంపించాలి. దాన్ని ఒక 5 స్టెప్స్ కింద డివైడ్ చేస్తే, ఫస్ట్ స్టెప్‌లో జీమెయిల్ ఓపెన్ చేయాలి. సెకండ్ స్టెప్‌లో డ్రాఫ్ట్ చేయాలి. డ్రాఫ్ట్ చేసిన దాన్ని అక్కడ ప్లేస్ చేసి ఇన్ ద సెన్స్ సబ్జెక్ట్ అండ్ బాడీ అండ్ ఈ ఈమెయిల్ అడ్రెస్ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఫిల్ చేసి, థర్డ్ స్టెప్ ఈస్ టు సెండ్ ది ఈమెయిల్. ఓకే. అండ్ ఆ సెండ్ చేసిన తర్వాత దానికి రిజల్ట్ రావాలి. సో, ఇలాగ 4 ఆర్ 5 స్టెప్స్ కింద డివైడ్ చేస్తే ఎంటైర్ జీమెయిల్ టాస్క్. ఫస్ట్ స్టెప్ ఆర్ లెట్స్ సే ఫస్ట్ స్టేజ్‌లో జీమెయిల్‌ని యాక్సెస్ చేయాలి. జీమెయిల్‌ని యాక్సెస్ చేయాలంటే మేబీ ఇన్‌కరెక్ట్ క్రెడెన్షియల్స్ ఉండొచ్చు, యాక్సెస్ లేకపోవచ్చు. ఇటువంటి వేరు వేరు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఆ స్టేజ్‌లో ఆ యాక్షన్ ఇన్‌కంప్లీట్ అయితేనో, లేదంటే అన్‌సక్సెస్‌ఫుల్ అయితే, ఏజెంట్ నీడ్స్ టు నో థట్ హి డజంట్ హావ్ యాక్సెస్ బేసిక్‌గా. సో, పోనీ ఈలోపు ఏం చేస్తది ఏజెంట్ యాక్సెస్ ఈస్ సెకండరీ. వై డోంట్ ఐ సింప్లీ డ్రాఫ్ట్ ఎన్ ఈమెయిల్ అంటే బాడీ డ్రాఫ్ట్ చేసి పెట్టుకుంటా యాక్సెస్ వచ్చినప్పుడు ఐ విల్ సెండ్ ది ఈమెయిల్ అని అనుకుంటే ఫస్ట్ స్టేజ్‌లో అన్‌సక్సెస్‌ఫుల్ గదా! సెకండ్ స్టేజ్‌లో డ్రాఫ్ట్ చేసేసింది. ఓకే. ఫస్ట్ స్టేజ్‌లో అన్‌సక్సెస్‌ఫుల్ అయినప్పటికీ సెకండ్ స్టేజ్ డ్రాఫ్ట్ చేసేసింది. థర్డ్ స్టేజ్ ఫెయిల్ అయింది. ఫోర్త్ స్టేజ్ ఫెయిల్ అయింది. ఈ ఏజెంట్ ఎగ్జిక్యూషన్‌లో ఏ స్టేజ్‌లో ఫెయిల్ అయింది అసలు ఫస్ట్ అని తెలియాలి అంటే ఏజెంట్ ఇట్‌సెల్ఫ్ హాస్ టు నో థట్ ఫస్ట్ స్టేజే ఫెయిల్ అయింది. లేదా సెకండ్ స్టేజ్ ఫెయిల్ అయింది. థర్డ్ స్టేజ్ ఫెయిల్ అయింది. లేదా ఫోర్త్ స్టేజ్ ఫెయిల్ అయింది అని యూజర్‌కి చెప్పాలి ఏజెంట్. ఓకే. మనకి లాగ్స్‌లోను, మానిటరింగ్‌లోను అదంతా తెలుస్తది. బట్ అట్ ఏ హై లెవెల్ నాన్ టెక్నికల్ పీపుల్ అనివ్వండి, ఇంకెవరైనా అవనివ్వండి, ఏజెంట్ ఫెయిల్యూర్‌కి కారణం ఏంటి అంటే ఇట్ నీడ్స్ టు నో దట్. ఏజెంట్‌కి తెలియాలి ఫస్ట్. ఏజెంట్ అప్పుడు యూజర్‌కి చెప్తది. సో, అదంతా ఎలా తెలుస్తది? స్టేట్ మేనేజ్‌మెంట్ అంటారు. అంటే ఏజెంట్ ఒక ఫస్ట్ స్టేజ్‌లో ఒక యాక్షన్ కంప్లీట్ చేసింది. సెకండ్ స్టేజ్‌లో ఇంకొక యాక్షన్ కంప్లీట్ చేసింది. ఇలా త్రూ ఔట్ ది స్టేజెస్ దాని యొక్క స్టేట్ అంటారు. అంటే ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ స్టేజ్‌లో నేను ఇది కంప్లీట్ చేశాను. నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళేసరికి ఇది కంప్లీట్ చేయాలి అనే ఒక ట్రాన్సిషన్ అది ఆ ప్రాసెస్ అదంతా రిమెంబర్ చేసుకోవడానికి అంటే ఇన్ ద సెన్స్ గుర్తుంచుకోవడానికి ఈ మెమరీ అనేది హెల్ప్ అవుతుంది. సో, బేసిక్‌గా ఈ ఏఐ వర్క్ ఫ్లోస్ ఏదైనా చెప్పండి. ఏజెంటిక్ ఏఐ అని చెప్పండి, ఏఐ అని చెప్పండి, ఏది చూసుకున్నా ఈవెన్ జనరేటివ్ ఏఐ, చాట్‌జీపీటీ తీసుకున్నా ఆ కాన్వర్జేషన్స్ అవన్నీ కూడా స్టోర్ అవుతాయి. ఎందుకంటే యూజర్ డేటా అండ్ పాస్ట్ ఎగ్జిక్యూషన్ ఈ 2 కూడా ఏఐ యొక్క పెర్ఫార్మన్స్ అండ్ ఎఫిషియన్సీని పెంచడానికి హెల్ప్ అవుతాయి. సో, దట్స్ వై మీరు ఏఐ వర్క్ ఫ్లో చేయండి. లాగింగ్ అండ్ మానిటరింగ్ కంపల్సరీ. అది ఫస్ట్ ఓకే. పక్కకు పెట్టండి. అంతకంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వర్క్ ఫ్లోలో పాస్ట్ ఎగ్జిక్యూషన్ ఏం జరిగింది? దాని స్టేజ్ ఏంటి? స్టేట్ ఏంటి? ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అన్నీ ఒక చోట లాగ్ అయ్యి ఉండాలి. దట్స్ వాట్ వి కాల్ ఇట్ యాస్ మెమరీ. ఓకే. సో, ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఏజెంటిక్ సిస్టమ్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు మెమరీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఇంపార్టెంట్ రోల్ హియర్. దాంట్లో నో డౌట్ అండ్ దేర్ ఈస్ నో నెగోషియేషన్. ఓకే. సో, పైగా ఇక్కడ నేను చెప్పినట్టు స్టేట్‌లెస్ నేచర్ ఫాల్స్ షార్ట్ అంటున్నాడు. అంటే బేసిక్‌గా లాంగ్ చైన్ ఏజెంట్ ఎగ్జిక్యూటర్ ఆ పాలసీ ఇన్ ద సెన్స్ ఆ ఫ్రేమ్‌వర్క్‌లో ఆర్ ఆ ప్రాసెస్‌లో ఇదేం చెప్తున్నాడంటే స్టేట్‌లెస్ నేచర్ ఫాల్స్ షార్ట్. అంటే
ఈ స్టేట్ మేనేజ్మెంట్ అంటే ఏజెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు త్రూ అవుట్ ద స్టేజెస్ ఆర్ స్టేట్స్ ఆ ప్రాసెస్లో డిఫరెంట్ స్టేట్స్ని మేనేజ్ చేయలేకపోతే, రిమెంబర్ ఆన్ మెమరీ మేనేజ్ చేయలేకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు ఫెయిల్ కంప్లీట్లీ. అవుట్పుట్ మనకు అంతే ప్రాపర్గా రాదు. సో ఇది ఏం చేస్తుందంటే ఈ లాంగ్రాఫ్ అనేది ఆ ప్రాబ్లమ్ని ఎలా అడ్రస్ చేస్తుందంటే, ఆ ప్రాబ్లమ్కి లాంగ్రాఫ్ బేసిక్గా సొల్యూషన్. ఎందుకు అలా అంటారంటే ఇట్ అలౌస్ అస్ టు డిఫైన్ ఆర్ ఏఐ వర్క్ ఫ్లోస్ యాస్ గ్రాఫ్స్ అనమాట. అంటే ఇది కొంచెం ఆ ప్రోగ్రామింగ్‌కి లింక్ అయినట్టు ఉంటది. సో, ఇఫ్ యూ హావ్ ఎన్ ఐడియా ఆఫ్ ప్రోగ్రామింగ్ లైక్ గ్రాఫ్స్, గ్రాఫ్ అల్గోరిథమ్స్ ఇవన్నీ ఐడియా ఉంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఈ మీకు ఆ ఐడియా లేకపోయినా కూడా ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ ప్రాపర్‌లీ. ఇక్కడ చూసినట్టయితే ఏఐ వర్క్ ఫ్లోస్ యాస్ గ్రాఫ్స్ అని అన్నప్పుడు గ్రాఫ్స్‌లో ఎలా ఉంటదంటే గ్రాఫ్స్‌ని నోడ్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. ఏ గ్రాఫ్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ connected by edges. This structure gives us the power to create loops, conditional branches, and persistent states, enabling the creation of truly advanced production ready AI agents. ఆ లాస్ట్ లైన్ కాసేపు పక్క పెట్టండి. ఆ పై లైన్ అర్థం చేసుకోవడం ట్రై చేస్తే ఏ గ్రాఫ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోట్స్ అంటున్నాడు. గ్రాఫ్ ఈజ్ నథింగ్ బట్ అది ఎలా ఉంటుందంటే సింపుల్గా ఒక నోట్స్, ఒక 4 నోట్స్ తీసుకొని దాన్ని కనెక్ట్ చేస్తే అది ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది. ఓకే, సింపుల్గా ఒక నోడ్కి కనెక్షన్ అలా కనెక్ట్ చేస్తే ఒక స్క్వేర్ ఫామ్ అవుతుంది. దాంతో పాటు అన్ని నోడ్స్కి కనెక్ట్ చేస్తే ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ గ్రాఫ్. ఓకే, సో బేసిక్గా మనం గ్రాఫ్స్ కూడా ప్లాట్ చేసాం మన స్టడీస్ డ్యూరింగ్ అవర్ స్టడీస్ ఇట్ సెల్ఫ్ మ్యాథ్స్లోను వాటిలోను గ్రాఫ్స్ ప్లాట్ చేసినప్పుడు ఏముంటాయి, గ్రాఫ్ ప్లాట్ చేసినప్పుడు అందులో పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఆ పాయింట్స్ మెజర్ చేసి లైక్ పాయింట్స్ని పిక్ చేసి వాటిని గ్రాఫ్ కింద కనెక్ట్ చేస్తాం. సో సిమిలర్ టు దట్ మనకేంటంటే అవి నోడ్స్ అంటారు. వెన్ వీ టాక్ అబౌట్ ఆ గ్రాఫ్ ఇన్ ప్రోగ్రామింగ్, అటువంటి గ్రాఫ్స్ని ప్రోగ్రామింగ్లో చెప్పాలంటే వీ కాల్ ద పాయింట్స్ యాజ్ నోడ్స్ అనమాట. నోడ్స్ ఆర్ నథింగ్ బట్ వర్కర్స్. అంటే ఒక్కొక్క నోడ్లోనూ ఒక్కొక్క టాస్క్ జరుగుతూ ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు ప్రోగ్రామింగ్. ఓకే, ఆ మ్యాథమెటికల్ గ్రాఫ్ అనేది సింపుల్ ఎగ్జాంపుల్ అది అర్థం చేసుకోవడానికి. కాకపోతే ప్రోగ్రామింగ్లో ఈ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందంటే వర్కర్ నోడ్స్ ఉంటాయి. ఈ వర్కర్ నోడ్స్ ఏం జరుగుతుందంటే ఒక్కొక్క నోడ్లోను ఆర్ లెట్స్ ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ అవుతాం. ఓకే, సో ఈచ్ నోడ్ కనెక్టెడ్ విత్ ఎడ్జెస్ అనమాట. అంటే ఒక్కొక్క నోడ్కి కనెక్షన్. బేసిక్గా ఒక్కొక్క నోడ్లో ఒక్కొక్క టాస్క్ జరుగుతుందని ఎప్పుడైతే అనుకున్నామో ఈ నోడ్లో జరిగిన ఈ టాస్క్ యొక్క రిజల్ట్ నెక్స్ట్ నోడ్కి ఇన్పుట్ అవ్వచ్చు. ఓకే, సో ఈ రకంగా ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ఈస్ కనెక్టెడ్. ఓకే, అండ్ దిస్ స్ట్రక్చర్ గివ్స్ అస్ ది పవర్ టు క్రియేట్ లూప్స్, కండిషనల్ బ్రాంచెస్ అండ్ పర్సిస్టెంట్ స్టేట్స్. బేసిక్గా నేనేం చెప్పాను, ఈ నోట్స్లో టాస్క్ ఎగ్జిక్యూట్ అవుతుంటుంది కదా, ఎగ్జిక్యూట్ అయ్యి ఆ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇవన్నీ కూడా నోడ్లో స్టోర్ అవుతుంది. సో ఏదైనా ఒక లూప్లో జరగాల్సిన టాస్క్ వచ్చినప్పుడు ఎలాగో ఈ నోట్స్ ఇవన్నీ కూడా కనెక్ట్ అయ్యే ఉంటాయి. దానికి టు అండ్ ఫ్రో మోషన్ ఉంటుంది. మోషన్ ఇన్ ద సెన్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫ్లో అవుతూనే ఉంటాయి. డేటా అనేది ఆ గ్రాఫ్లో ఫ్లో అవుతూనే ఉంటుంది. సో ఈ గ్రాఫ్లో ఈ డేటా ఫ్లో అవుతున్నంతసేపు అది లూప్లో రన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ స్టేట్ మేనేజ్మెంట్. ఈ స్టేట్ మేనేజ్మెంట్ ఎక్కడ జరుగుతుంది, విత్ ఇన్ ద నోడ్సే జరుగుతుంది. ఇట్ ఈస్ అట్ ఏ హై లెవెల్ ఇంట్రడక్షన్ ఇదంతాను. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటనేది ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో ఇట్స్ వెరీ ఈజీ. బట్ లాంగ్ గ్రాఫ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే లాంగ్ చైన్స్లో కాకుండా గ్రాఫ్లో వర్క్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నప్పుడు మనం గేమ్ ఆడే అంటే ఒక మన క్లాసెస్లోనో లేదంటే మన పీఈటీ పీరియడ్స్లో వాటిలో ఈ గేమ్ ఆడించే ఉంటారు. అంటే ఒక 4-5 మెంబర్స్ గ్రూప్లో కూర్చుంటారు. ఒకళ్ళు చేసే యాక్షన్ ఇంకొకరికి తెలుస్తూ ఉంటుంది. సో ఇటువంటి యాక్షన్స్ అన్ని కూడా అందరూ రిపీట్ చేస్తూ ఉంటారు, కాపీ చేసి రిపీట్ చేస్తూ ఉంటారు. సో సిమిలర్ టు దట్ ఇక్కడ అందరికీ కనెక్ట్ అయి ఉంటారు. ఓకే, అలాగే ఈ గ్రాఫ్లో కూడా అన్ని నోట్స్ మిగతా నోట్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఆ కనెక్షన్స్ ఎలా ఉండాలి ఏంటనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు. బట్ గ్రాఫ్లో అన్ని నోట్స్ కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఇట్స్ వెరీ ఈజీ ఇన్ గ్రాఫ్. సో ఈ నోట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోట్స్ని డిఫరెంట్ ఏజెంట్స్ కింద ట్రీట్ చేస్తే, నేను అలాగే చెప్పాను కదా ప్రోగ్రామింగ్లో నోట్స్ ఆర్ నథింగ్ బట్ ది వర్కర్స్. ఈ నోట్స్ ఏజెంట్స్ కింద ట్రీట్ చేస్తే మల్టిపుల్ నోట్స్లో అంటే ఒక నోడ్లో ఒక ఏజెంట్ ఉంటుంది, ఇంకో నోడ్లో ఇంకో ఏజెంట్ ఉంటుంది. ఇట్స్ బేసిక్గా ఏం చేస్తున్నాం, మల్టీ ఏజెంట్ సిస్టమ్ని బిల్డ్ చేయడానికి గ్రాఫ్ అనేది హెల్ప్ అవుతుంది. నోడ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఏజెంట్ హియర్, వర్కర్, అండ్ అనదర్ నోడ్ ఈజ్ నథింగ్ బట్ అనదర్ ఏజెంట్ హియర్. అలాగే ఒక 10 నోడ్స్ ఉన్నాయంటే 10 ఏజెంట్స్ అక్కడ వర్క్ చేస్తున్నట్టు. ఓకే, అది ఎలా అవుతుంది ఏంటనేది నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం. సో బేసిక్గా లాంగ్ గ్రాఫ్ సెటప్ ఎలా చేయాలి అంటే సిమిలర్ టు లాంగ్ చైన్ ఎలాగైతే ఇన్స్టాల్ చేసామో లాంగ్ గ్రాఫ్ కూడా ఇన్స్టాల్ చేస్తాం. సో బేసిక్గా నేను దీనికి గూగుల్ కొలాబ్ యూజ్ చేస్తున్నాను. సో సింపుల్గా మీ హౌ టు కనెక్ట్ దిస్ గూగుల్ కొలాబ్ అండ్ ఆల్. కాబట్టి సింపుల్గా ఈ లాంగ్ గ్రాఫ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలంటే పిప్ ఇన్స్టాల్ -q -q లాంగ్ గ్రాఫ్ లాంగ్ చైన్
LangChain, Google Gen AI ఇవన్నీ కూడా బేసిక్గా ప్యాకేజెస్. LangChain, Google Gen AI ఎందుకు యూస్ చేస్తున్నానంటే మనకి గూగుల్ AI స్టూడియో నుంచి ఏపీఐకి ఫ్రీగా దొరుకుతాయి. సో యాజ్ ఆఫ్ నో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ గూగుల్ జెన్ AI కూడా యూస్ చేస్తున్నాను. సో బేసిక్గా ఇక్కడ ఏం చెప్తున్నాడు వీడు, సమ్ డిపెండెన్సీ ఎర్రర్ వచ్చింది. ద బిహేవియర్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ది డిపెండెన్సీ కాన్ఫ్లిక్ట్స్ జనరేటివ్ AI రిక్వైర్స్ బట్ యూ హ్యావ్ గూగుల్ జనరేటివ్ AI లాంగ్వేజ్ విచ్ ఈస్ ఇన్కంపాటబుల్ అంటుంది. సో నేనేం చెప్తాను, అప్పుడు రిక్వైర్స్ ఇది అంది కాబట్టి రిక్వైర్మెంట్ ఇది కాబట్టి దీన్ని కూడా ఇక్కడ ఇచ్చినప్పుడు అది ఇన్స్టాల్ అవుతుంది. బేసిక్గా LangChain గూగుల్ జెన్ AI అనేది గూగుల్ AI జనరేటివ్ లాంగ్వేజ్ 0.6.15 మీద డిపెండ్ అయ్యింది. సో ఆ డిపెండెన్సీని నేను అలాంగ్ విత్ అదర్ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేశాను. నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐ నీడ్ టు గెట్ మై ఏపీఐ కీ హియర్. సో ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ నేను సెట్ చేయలేదు కాబట్టి వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ సింప్లీ అసైన్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ హియర్. వీటిని కమెంట్ చేసేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ ఇట్స్ బెటర్ టు గో విత్ దిస్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్. ఇక్కడ నేను ఈ వీడియోలో ఏ ఏపీఐకి యూస్ చేస్తున్నా ఇట్ విల్ బి డీప్లికేటెడ్ లేటర్, అంటే ఇట్ విల్ బి రిమూవ్డ్ లేటర్. ఓకే, సో లెట్స్ జస్ట్ గెట్ ది గూగుల్ ఏపీఐ. ఇక్కడికి వెళ్ళి ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను, ప్రీవియస్ వీడియోలో యూస్ చేసినప్పుడు క్రియేట్ చేశాను. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు కాపీ ఇట్ అండ్ దెన్ విల్ సీ ద మ్యాజిక్. సో ఈ కీ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. సో లెట్స్ జస్ట్ ఎగ్జిక్యూట్ దిస్ అండ్ నౌ ఇప్పుడు ఏం చేసాం, LangGraph ని ఇన్స్టాల్ చేసాం లోకల్గా లైక్ ఇన్ ద గూగుల్ కొలాబ్ ఎన్వైర్న్మెంట్. నౌ లెట్స్ లెర్న్ ది ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ LangGraph. LangGraph మనం ఆల్రెడీ చెప్పాం, LangGraph అనేది గ్రాఫ్ బేస్డ్ ఎగ్జిక్యూషన్ ఫాలో అవుతుంది. ఎవ్రీ LangGraph అప్లికేషన్ హ్యాస్ 3 ఫండమెంటల్ కాంపోనెంట్స్. LangChain లో మనం ఎలాగైతే 3 ఫండమెంటల్ కాంపోనెంట్స్ ఎప్పుడైతే చూసామో, ప్రాంప్ట్ టెంప్లేట్, లైక్ LLMs అండ్ ఆల్సో అవుట్పుట్ పార్సర్స్. సో అది ఎలాగైతే LangChain లో ఫండమెంటల్ కాంపోనెంట్స్, LangGraph లోకి వచ్చేసరికి ఫండమెంటల్ కాంపోనెంట్స్ వచ్చేసరికి స్టేట్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఏజెంట్ ఒక టాస్క్ చేస్తున్నప్పుడు ఆ టాస్క్ యొక్క రిజల్ట్, ఎగ్జిక్యూషన్ డేటా, ఎగ్జిక్యూషన్ స్టేటస్ వీటన్నిటినీ కూడా కలిపి దాన్ని ఒక డేటా ఆర్ టాస్క్ ఇన్ఫర్మేషన్ ఆర్ టాస్క్ డేటా, ఆ డేటాని స్టోర్ చేసుకుని ఆ స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆ డేటాని ఆ స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఆ స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ డేటాలో స్టోర్ అవుతుంది అండ్ ద స్టేట్ ఈజ్ నథింగ్ బట్ ది మెమరీ. బికాస్ ఆ స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఇట్ ఈస్ టెల్లింగ్ ఆ ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ స్టేట్ గురించి చెప్తుంది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద మెమరీ టు ది ఏజెంట్. The state is a central object that is passed between all the nodes in the graph. It is the living memory of your application. Any node can read from it and any node can write to it. This is how we achieve statefulness. So, simple గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టెప్లో ఏదైతే ఉందో, ఫస్ట్ స్టెప్లో ఎగ్జిక్యూషన్ డేటా ఏదైతే ఉందో, నేను ఏం చేస్తున్నానంటే స్టేట్ మేనేజ్మెంట్ కోసం అని స్టేట్ అనే ఒక వేరియబుల్ని తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ అనేది ప్రస్తుతానికి వేరియబుల్ అని, స్టేట్ అనే వేరియబుల్ తీసుకుని ఆ స్టేట్లోకి ఫస్ట్ స్టెప్ యొక్క ఎగ్జిక్యూషన్ డేటా అందులోకి రైట్ చేస్తుంది. అగైన్ సెకండ్ స్టెప్లో ఉన్న ఎగ్జిక్యూషన్ డేటా అందులోకి రైట్ చేస్తుంది. ఫస్ట్ స్టెప్ ఎక్కడ జరిగింది, ఫస్ట్ నోడ్లో జరిగింది. సెకండ్ స్టెప్ సెకండ్ నోడ్లో జరిగింది. థర్డ్ స్టెప్ థర్డ్ నోడ్లో జరిగింది. సో విచ్ మీన్స్ ఆ స్టేట్ అనే ఆబ్జెక్ట్ ఆర్ వేరియబుల్కి ఎవ్రీ సింగిల్ నోడ్కి కనెక్షన్ ఉంది. ఎవ్రీ సింగిల్ నోడ్ కెన్ యాక్సెస్ ఇట్, అంటే ప్రతి నోడ్ ఆ స్టేట్ని యాక్సెస్ చేయగలదు. సో ఆ స్టేట్కి యాక్సెస్ చేసి దానికి రాయగలుగుతుందంటే ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ప్రీవియస్ ఎగ్జిక్యూషన్ డేటా అండ్ కరెంట్ ఎగ్జిక్యూషన్ డేటా, ఈ రెండు కూడా దాంట్లోకి స్టోర్ చేస్తున్నాం మనం, విచ్ ఇస్ నథింగ్ బట్ మెమరీ. ఆర్ లెట్స్ సే ఈ స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ స్టోర్ చేస్తున్నాం, ప్రీవియస్ స్టేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ స్టోర్ చేస్తాం, విచ్ ఇస్ నథింగ్ బట్ స్టేట్ మేనేజ్మెంట్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్టేట్ఫుల్నెస్. సో దీనికోసం మనం ఏం యూజ్ చేస్తాం, డేటా టైప్, టైపింగ్ అనే లైబ్రరీ నుంచి టైప్డ్ డిక్ట్ అనే ఒక డేటా టైప్ని తీసుకుని అందులోకి మనం ఈ స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ స్టోర్ చేస్తాం. సెకండ్ స్టెప్ నోట్స్. ఆల్రెడీ స్టేట్ అనేది మెమరీ అనుకున్నాం, నోట్స్ అనేది వర్కర్స్ అన్నాం. బికాస్ నోట్స్ ఎప్పుడైతే గ్రాఫ్ని ఇంట్రడ్యూస్ చేసామో గ్రాఫ్లో నోట్స్ ఉంటాయి. ఆ నోట్స్ ఆర్ నథింగ్ బట్ ది వర్కర్ నోట్స్. ఈ వర్కర్ నోట్స్ బేసిక్గా ఏం చెప్తాం, ఏజెంట్స్కి వచ్చేసరికి వర్కర్స్ ఆర్ నథింగ్ బట్ ఏజెంట్స్. ఏ నోడ్ ఈస్ ఎ ఫంక్షన్ ఆర్ ఎ రన్నబుల్ performs a unit of work. Each node receives the current state as input and should return a dictionary with the values to update in the state. బేసిక్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొంచెం డెఫినేషన్ లెంతీగా ఉండొచ్చు మనం చదవడానికి, లేదంటే అర్థం కాకపోవచ్చు. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ప్రతి స్టేట్లోనూ ఒక ఫంక్షన్ రన్ అవుతుంది. ఆ ఫంక్షన్ LLM API కాల్ అవ్వచ్చు, లేదంటే
ఒక సింపుల్ ఫంక్షన్ జీమెయిల్ పంపించడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో, ప్రతి స్టేట్‌లోనూ ఏదో ఒక టాస్క్ జరుగుతది. ఆ టాస్క్ జరగాలి అంటే ఇట్ కుడ్ బి ఎ ఫంక్షన్ ఆర్ ఇట్ కుడ్ బి ఎనీ ఏపీఐ కాల్. సింపుల్‌గా అలా అర్థం చేసుకో. సో, అక్కడ మరి మీరు ఏజెంట్స్ అన్నారు కదా! నోడ్స్ అంటే ఏజెంట్స్ అన్నారు కదా! కరెక్టే. నేనేం చెప్తున్నాను ఇక్కడ టాస్క్ ఎగ్జిక్యూషన్ గురించి మాట్లాడుతున్నాను. టాస్క్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ జరిగినా కానీ అక్కడ వర్క్ జరిగినట్టు. సో, దట్స్ వేర్ వి కాల్ దీస్ నోడ్స్ యాస్ వర్కర్స్. ఆ వర్కర్ ఎల్ఎల్ఎం అంటే ఆ వర్కర్ ఎల్ఎల్ఎం అవ్వచ్చు, ఆ వర్కర్ ఫంక్షన్ అవ్వచ్చు, ఆ వర్కర్ టాస్క్ ఏదో ఒక టాస్క్ అవ్వచ్చు. ఏపీఐ కాల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. సో, సింపుల్‌గా అలా అర్థం చేసుకుంటే ఈ నోడ్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ద మెయిన్ కాంపోనెంట్ విచ్ ఈస్ నథింగ్ బట్ విచ్ ఎగ్జిక్యూట్స్ ఎ ఫంక్షన్ ఆర్ విచ్ ఈస్ ఎ రన్నబుల్. రన్నబుల్ ఇన్ ద సెన్స్ ఏదో ఒక వర్క్ జరగాల. ఓకే. సో, లైక్ లాంగ్ చైన్ అవ్వచ్చు. అంటే లాంగ్ చైన్‌లో ఏముంటాయి? ఎల్ఎల్ఎం ఉంటది, ప్రాంప్ట్ టెంప్లేట్ ఉంటది, అవుట్‌పుట్ పార్సర్ ఉంటది. బేసిక్‌గా అక్కడ ఏం జరుగుతుంది? ఎల్ఎల్ఎం అనేది ఏపీఐ కాల్ జరుగుతుందక్కడ. సో, అక్కడ బ్రెయిన్ ఫంక్షన్ అవ్వచ్చు ఒక నోడ్‌లో, లేదంటే ఒక టాస్క్ కంప్లీట్ అవ్వచ్చు, ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. దట్స్ వేర్ వి కాల్ ఇట్ యాస్ నోడ్ ఈస్ నథింగ్ బట్ ఎ వర్కర్. ఓకే. సో, అక్కడ మనం ఏజెంట్‌ని కూడా ప్లేస్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఓకే. సో, దట్స్ హౌ ఇట్. నౌ ద థర్డ్ కాంపోనెంట్ ఈస్ ఈ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా డీటెయిల్డ్ వీడియోలో మళ్ళీ మనం కవర్ చేద్దాము. సో, వి ఆర్ కీపింగ్ దీస్ వీడియోస్ షార్ట్ ఫ్రమ్ నౌ ఆన్ బికాస్ lengthy videos are not going to help you. So, at a high level, LangGraph basics తెలుసుకుని we'll go into another video later. Okay. ఇక్కడ చూసినట్టయితే థర్డ్ మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే ఎడ్జెస్. ఎడ్జెస్ ఆర్ నథింగ్ బట్ ఎడ్జెస్ కనెక్ట్ అవర్ నోడ్స్ డిఫైనింగ్ ద ఫ్లో ఆఫ్ కంట్రోల్. దే డిటర్మైన్ విచ్ నోడ్ రన్స్ ఆఫ్టర్ అనదర్. ఇన్ ద సెన్స్ ఇక్కడ చూసినట్టయితే లెట్స్ సే ఒక ట్రావెల్ అంటే ఒక ఇందాక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫ్రమ్ ఢిల్లీ టు హైదరాబాద్. ఓకే. ఇక్కడ ఏం చేస్తారు? ఢిల్లీలో స్టార్ట్ అయినప్పుడు త్రూ అవుట్ ద హైదరాబాద్ ఆ రూట్ ఏదైతే ఉందో ఒక్కొక్క సిటీ కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఢిల్లీ నుంచి ఇండోర్ నుంచి భోపాల్ నుంచి మేబీ డైరెక్ట్ హైదరాబాద్ అవ్వచ్చు. మధ్యలో ఏదైనా సిటీస్ ఉంటే ఆ సిటీస్‌కి కనెక్ట్ అవుతాం. సో, ఈ రకంగా ఢిల్లీ అనేది ఒక నోడ్ కింద తీసుకొని హైదరాబాద్ అనేది ఇంకో నోడ్ కింద తీసుకొని మధ్యలో ఉన్న సిటీస్ అన్ని కూడా నోడ్సే. ఈ నోడ్‌కి మధ్యన ఉన్న ఈ ఎడ్జ్ ఏం చెప్తది? దిస్ ఈస్ ద డైరెక్షన్ దట్ యూ నీడ్ టు గో. అర్థమైంది కదా! సో, ఢిల్లీ నుంచి భోపాల్‌కొచ్చాం. భోపాల్ నుంచి హైదరాబాద్‌కొచ్చాం. భోపాల్ నుంచి ముంబైకి కనెక్ట్ అయ్యి ఉంటే ముంబైకి వెళ్తాం. సో, దట్స్ ద డైరెక్షన్ బేసిక్‌గా. ముంబైకి కనెక్ట్ అవ్వకుండా హైదరాబాద్‌కి కనెక్ట్ అయిందంటే డైరెక్ట్‌గా భోపాల్ నుంచి హైదరాబాద్‌కు. సో, సిమిలర్ టు దట్ నోడ్ ఏ నుంచి నోడ్ బికి ఒక ఎడ్జ్ కనెక్ట్ అయిందంటే నోడ్ ఏ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నోడ్ బి ఎగ్జిక్యూట్ అవ్వం. నోడ్ బి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నోడ్ సి ఎగ్జిక్యూట్ అవ్వం. ఈ ఎడ్జెస్ ఏం చేస్తాయంటే ఎగ్జిక్యూషన్ ఫ్లోని కంట్రోల్ చేస్తాయి. సో, కండిషనల్ ఎడ్జెస్ ఉన్నాయి. ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఎడ్జెస్ ఉన్నాయి. స్టాండర్డ్ ఎడ్జెస్ ఆల్వేస్ గో ఫ్రమ్ నోడ్ ఏ టు నోడ్ బి, సింపుల్ అండ్ డైరెక్ట్. ఇన్ ద సెన్స్ సీక్వెన్షియల్ అన్నమాట. ఒక నోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకో నోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకో నోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్ సీక్వెన్షియల్. కండిషనల్ ఎడ్జెస్‌కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఒక నోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అక్కడ ఒక కండిషన్ చెక్ చేసి ఆ కండిషన్‌ని బేస్ చేసుకొని ఎయిదర్ ఏ నోడ్ ఆర్ బి నోడ్. ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఏ నోడ్ అయిపోయిన తర్వాత కండిషన్ చెక్ చేసి అయితే బి నోడ్‌కి వెళ్తది, లేదంటే అయితే సి నోడ్‌కి వెళ్తది. సో, కండిషన్‌ని బేస్ చేసుకొని నోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైంది కదా! సో, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఒక కండిషన్‌ని బేస్ చేసుకొని నోడ్ ఎగ్జిక్యూషన్ అన్నమాట. సో, ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ కండిషనల్ ఎడ్జెస్ అంటారు. సింపుల్‌గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇఫ్ ఎ టూల్ వాస్ కాల్డ్ గో టు టూల్ నోడ్, అదర్‌వైజ్ గో టు ఎండ్. బేసిక్‌గా ఒక నోడ్‌లో ఒక ఏజెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకో నోడ్‌లో ఇంకో టూల్ ఉంది. ఈ ఏజెంట్ ఆ టూల్‌ని యూజ్ చేయాలనుకున్నప్పుడు ఒక టూల్ కాలింగ్ ఫంక్షన్ ఉంటది. ఆ టూల్ కాల్ చేస్తది. అప్పుడు ఈ నోడ్ వచ్చి ఎగ్జిక్యూట్ అవుతుంది. టూల్ నోడ్ ఏదైతే ఉందో టూల్ నోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఆ టూల్ నోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫస్ట్ ఏజెంట్ ఆ టూల్‌ని యూజ్ చేయాలని డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయిన తర్వాత మాత్రమే టూల్ నోడ్ ఎగ్జిక్యూట్ అవుతది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ నోడ్‌కి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతది. టూల్ నోడ్ యొక్క అవుట్‌పుట్ ఇది అని. లేదు అంటే ఒకవేళ ఏజెంట్ టూల్‌ని ఎగ్జిక్యూట్ చేయాలని అనుకోకపోతే ఫైనల్ నోడ్ ఏదైతే ఉందో ఎండ్ నోడ్ దానికి వెళ్ళిపోతుంది. సో, ఇట్ ఈస్ సింపుల్ ఎగ్జాంపుల్. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ముందు ఇందులో అసలు లాంగ్‌గ్రాఫ్‌లో 3 మేజర్ కాంపోనెంట్స్ ఏంటి సిమిలర్ టు లాంగ్ చైన్ అంటే లాంగ్ చైన్‌లో ఏజెంట్ ఎగ్జిక్యూటర్ ఉంటది. ఏజెంట్ ఎగ్జిక్యూటర్ ఈస్ నథింగ్ బట్ ఏజెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి వర్క్ అయ్యేది. సో, అందులో బేసిక్‌గా ఎల్ఎల్ఎం చైన్ ఉంటది. లాంగ్ చైన్ ఉంటది. లాంగ్ చైన్ యొక్క చైన్. ఆ చైన్‌లో ఏముంటాయి? ప్రాంప్ట్ టెంప్లేట్ ఉంటది. ఎల్ఎల్ఎం మోడల్ ఉంటది. అండ్ ఫైనల్లీ అవుట్‌పుట్ పార్సర్స్ ఉంటాయి. బట్ సిమిలర్ టు దట్ ఈ లాంగ్‌గ్రాఫ్ ఎలాగా? లాంగ్‌గ్రాఫ్ ఈస్ బేసిక్‌లీ నోడ్ బేస్డ్ టాస్క్ ఎగ్జిక్యూషన్. ఆపరేషన్ కంప్లీట్ చేయడానికి నోడ్ బేస్డ్ ఆర్ గ్రాఫ్ మోడ్‌లో ఉంటదన్నమాట. గ్రాఫ్‌లో ఏమేమి ఉంటాయి? నోడ్స్ ఉంటాయి, ఎడ్జెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మనకు ఉండేవి ఏంటివి ఇక్కడ
ఇంకో కాంపోనెంట్ స్టేట్ ఇన్ ద సెన్స్ ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఎగ్జిక్యూషన్ ఇన్ఫర్మేషన్ని స్టేట్లో స్టోర్ చేస్తాం. సో దట్స్ వాట్ లాంగ్రాఫ్ ఈస్ బేసిక్. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే లాంగ్రాఫ్ని యూజ్ చేసి ఎలా బిల్డ్ చేయాలి, ఒక సింపుల్ గ్రాఫ్, సింపుల్ మల్టీ ఏజెంట్ గ్రాఫ్ని లేదంటే ఏజెంటిక్ సిస్టమ్ని విత్ మెమరీ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ లైవ్ సెషన్లో we'll be discussing it. Okay, thank you guys, thanks for watching, and we'll come back soon.